కేఎస్ ప్రసాద్ గారు, మొన్నటి వరకు ఏపీలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడేమో లిక్కర్లో స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా A1 A2 అన్నట్టు కూడా టీడీపీ పదే ఆరోపణలు చేసింది. ఇప్పుడేమో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పేసి కూడా వార్తల్లో ప్రధాన పత్రిక అదేవిధంగా సోషల్ మీడియాలో పదే వార్తలు వస్తున్న క్రమంలో నిజంగా ఏపీలో నకిలీ లిక్కర్ని వాడుతున్నారా, అమ్ముతున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తంబళపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుడు అండ్ జయచంద్రారెడ్డి, ఇది మనం చూపిద్దాం, జనార్దన్ రావు జయచంద్రారెడ్డి ఇద్దరు ఇన్ఛార్జ్ ఈయనే కదా. వీళ్ళ ఆయనలో ఇక్కడ లెక్కరు. అలాగే ఆఫ్రికా టు ఆంధ్ర, ఆఫ్రికా నుంచి ఎక్కడ వ్యాపారంలో గోవా మద్యం లిక్కర్ లీజులు సమాచారం ఇవన్నీ పక్కన పెడితే ఏఆర్కే ఏదో ఒక వైన్ షాప్ బార్ అది ఏకంగా ఆఫ్రికా మంతే చెమ్మేస్తారట. దీనికి పల్లా శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం వీళ్ళిద్దరిని పార్టీని సస్పెండ్ చేశారు. ఇది మామూలుగా చెప్పాలంటే ఇది ఏఆర్కే బార్ ఏదో ఇక్కడ మనకి ఎక్కడ ఉంది, ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. దీంట్లో ఆఫ్రికా మందులు ఇవన్నీ స్కామ్ జరుగుతుంది. ఎక్కడ గత ప్రభుత్వం మీద ఆడిపోసుకొని ఆడడం తప్పేళ్ళకి అక్కడ గత ప్రభుత్వం లిక్కర్ని ప్రభుత్వ పరంగా అమ్మింది. స్టిపులేటివ్ టైము, గాంధీ జయంతి సెలవు, కానీ ఇలాగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి ఒక ఉపాధి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి కల్పించే కార్యక్రమానికి అయితే తెరలేపలేదు కదా. కొన్ని జిల్లాల్లో అయితే తిరుపతి అయితే లాంటి ధార్మిక సంస్థల్లో ఈ కర్రకి పాంకోళ్ళు వేసుకొని కర్రకి జెండా కట్టుకొని తిరిగే ఈ బైరేగ బ్యాచ్లంతా ఎక్కడ ఉన్నారు? హిందూ ధార్మిక హెడ్ క్వార్టర్స్ తిరుపతి. అక్కడ 24 గంటల మద్యం ఏర్లే పాలుతుంటే వైన్ షాపుల్లో ఇష్టం నిరంతరం అమ్ముతుంటే వీళ్ళకి బాధ్యత లేదా? లేకపోతే చంద్రబాబు గారు ఏమైనా హిందూ ప్రతినిధి, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన సనాతన ధర్మం ఆక్షేపించి తీసేసుకోగానే వీళ్ళకి అందరికీ ఇంకా కన్ఫర్మ్ అయిపోయిందంటే బీజేపీ పొత్తులాగానే అక్కడ దేశంలో ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ని కూడా పరిరక్షించేస్తుందన్న దానికి ఏమైనా తెరలేపారా? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి రాజ్యాంగబద్ధ పదవిని అనుసరించినా సరే క్రైస్తవ సామాజిక వర్గాన్ని మీరేమైనా వెలేసే కార్యక్రమానికి ఏమైనా తెరలేపుకుంటారా? ఏం చేస్తున్నారండి నాకు అర్థం కావట్లే. ధార్మిక సంస్థల పట్ల చిత్తశుద్ధి లేదు. రాష్ట్రం మొత్తం మీద గతంలో జే బ్రాండ్ అని ఏడిశారు కదా, ఇప్పుడు ఎన్ బ్రాండ్ అని మొదలెట్టమంటారా? ఇదేనా మీకు కావాల్సింది? ప్రభుత్వ చిత్తశుద్ధి అది. ఎక్సైజ్ శాఖ నిరంతరం దగ్గర 1,00,000 టన్నుల పైచీలకు మందు దొరికితే అక్కడ తంబళపల్లిలో బాటిలింగ్ చేసేస్తున్నారు, క్యాప్లు వేసేస్తున్నారు, సీల్ చేసి నకిలీ మద్యాలు ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు. ఏం చేస్తున్నారు? బాధ్యత లేదా? ఎక్సైజ్ రైడ్లు చేయవా? మీ పార్టీ అనగానే వెసులుబాట్లు ఏమైనా ఉన్నాయా? దానికి పార్టీ నుంచి సస్పెండ్ చేసేసి మామ అనిపించుకుంటే సరిపోతుందా? ఇంత వెచ్చలవిడి మద్యం అమ్మకాలని రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం కింద మీకు బాధ్యత లేదా? అలా పచ్చలోడు, కిరసనాయలుడు, పెట్రోల్ బంకుడు, కంచాలుడు, పౌడర్ డబ్బాలు ఏమైపోయారు? రాయాలి కదా వార్తలు. నిరంతరం మద్యం ఏరులే పారుతున్న రాష్ట్రంలో తెలంగాణ మీద రాసేశారు కదా, దసరాకి 1000 కోట్ల మద్యం అత్యధికంగా అమ్మారని. ఆంధ్రప్రదేశ్ లెక్కలు స్టాటిస్టిక్స్ మీ దగ్గర లేవా? ఎందుకు రాలేకపోతున్నారు? అంటే కమిషన్ల బేసిస్లోనూ విచ్చలవిడిగా ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ లెక్కర్ మాడ్యూల్ని ప్రభుత్వం ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తుంటే పార్ట్ అండ్ పార్సల్స్ అయిపోయారు అందరూ. ఈ విచ్చలవిడితనానికి అడ్డుకట్ట వేసేది ఎవరు వేయలేరు. ఎందుకంటే అందరూ సమన్వయంగా సంధానపరుచుకొని చేస్తున్న వ్యాపారం ఇది. ఎవరు గ్రూపులు కట్టుకొని దీనికి మీకు గత ప్రభుత్వం ఆపాదించినంత సులువుగా మీకెవరు ఇటు నుంచి బొంబాడు చేయలేరు. ఎందుకంటే తపేలా మీడియా అంతా మీ దగ్గరే ఉంది కాబట్టి, లేదంటే సోషల్ మీడియా మీరే 500 పైచీలకు మీడియా వ్యవస్థలు మీరే నడిపించేస్తున్నారు కాబట్టి మీ దగ్గర నుంచి బొంబాడింగ్ అవుతుందంటే కానివ్వండి. కానీ స్థానికంగా ప్రజలు గ్రహించవలసింది గ్రహిస్తున్నారు. ఇట్ టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అది ఇంకొక 3.5 సంవత్సరాల తర్వాత ప్రజల యొక్క బడబాగిని ఈ విధంగా తెలియచెప్తారు. వేచి చూడవలసిందే. మద్యపాన ప్రియులు కడుపు కొట్టేవని ఊగిపోయి మనిషి ఇవనే మౌనవ్రతం పట్టుకున్నావా? నేను చూసాం కదా ఆటో డ్రైవర్ల దీంట్లో మౌనమునిలా కూర్చున్నావు కదా, మాట్లాడలేకపోతున్నావే? కనిపించట్లేదా లెక్కర్స్? ఇది మద్యపాన ప్రియులు కడుపు నింపిందా? నేను ఫస్ట్ టైం చూసాను దౌర్భాగ్యం. దరిద్రవనంలో దౌర్భాగ్యవనంలో నాకైతే అర్థం కావట్లే. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నాణ్యమైన మద్యం తక్కువ రేటుకి ఇస్తున్నామని చెప్పడం. దాన్ని సింబల్ తీసేయండి సార్. ఒక పురిబొమ్మ ఉంటుంది కదా సిగరెట్ పెట్టెల మీద ఇట్ల మీద, మద్యపానం హానికరం అని తీసేయండి సార్. నాణ్యమైన మద్యం తాగండి, ప్రభుత్వం వీటికి బ్రహ్మాండమైన ప్రోత్సాహకాలు ఇస్తుందని చెప్పండి. మీకు జిఎస్టీ వసూళ్ళు వీటి వల్ల పెరిగిపోయింది కదా, ఏంటది జీడిపి పెరిగిపోయిందని ఇవన్నీ రాసి ఊదరగొట్టే పనికిమాల తపేలా ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి రాయండి సార్. ఇది కూడా
ఏం సార్ ఇది? మీ స్థాయి ఎక్కడ? మీకు మీరే తగ్గించుకుంటూ మీరు మాట్లాడుతున్న ఆ స్క్రిప్ట్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లే. మీరే అలా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి ఎవరైనా బాధ్యత ఉంటుందా మిగిలిన 164 ఎమ్మెల్యేలకి? అదే చూపిస్తున్నారు వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసి. నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇస్తున్నాం అని ముఖ్యమంత్రి గారే చెప్పినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలకి బాధ్యత ఎలా ఉంటుందంటే బాధ్యత రాహిత్యంగానే ఉంటుంది. ఇది గమనించమనండి. ఇది ఎందుకు గమనించలేకపోతున్నారు? మనకి చిన్నప్పటి నుంచి చదువుకుందోటే, ఆవు గట్టును మేస్తే దూడలి చేలో మేస్తుందా? అదే జరుగుతుంది.